హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ గురించి టాప్ 25 బిట్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనండి. కరెంట్ అఫైర్స్లో టాప్ 25 బిట్స్ మనం చూద్దాం. దీంట్లో మొదటి ప్రశ్న, 2025 G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? మనకు 2025 G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగిందంటే దక్షిణాఫ్రికాలోని మనకు G20 శిఖరాగ్ర సమావేశం జరిగింది. తర్వాత చూసినట్లయితే 2025లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? ఆప్షన్ సి బ్రెజిల్. అలాగే నాటో 2025 సమ్మిట్ జరిగిన నగరం? ఆప్షన్ బి ది హాగ్. తర్వాత ప్రశ్న, ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 సంవత్సరంలో ఎక్కడ జరిగింది? ఆప్షన్ సి పారిస్. పారిస్లో మనకు ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేది జరిగింది. అయితే తర్వాతది 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ఏది? ఆప్షన్ బి ఏఐ కృత్రిమ మేధ నియంత్రణ. ఈ విషయం పైన మనకు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా చర్చకు వచ్చిన అంశంగా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఆరోది మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రధానంగా ఏ అంశంపై దృష్టి పెడుతుంది? ఆప్షన్ సి అంతర్జాతీయ భద్రత. ఆన్లైన్ స్కామ్లను ఎదుర్కొనేందుకు 2025లో అంతర్జాతీయ సమావేశం నిర్వహించిన దేశం? ఆప్షన్ బి థాయిలాండ్. రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వాతావరణ మార్పు కారణంగా ఎక్కువగా ప్రభావితమయ్యే రంగం ఏది? ఆప్షన్ బి ఆహార భద్రత. 2025 సంవత్సరంలో పాండా డిప్లొమసీ వార్తల్లో నిలిచిన దేశాలు? ఆప్షన్ బి జపాన్, చైనా. G20లో ఆఫ్రికా ఖండంలో మొదటిసారి ఆతిథ్యం ఇచ్చిన దేశం? ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. బ్రిక్స్ దేశాల ప్రధాన లక్ష్యం ఏది? ఆప్షన్ బి ఆర్థిక సహకారం. తర్వాతి ప్రశ్న, ఏఐ గవర్నెన్స్ అంటే ఏమిటి? ఏఐ గవర్నెన్స్ అంటే ఏంటి? ఆప్షన్ బి ఏఐపై అంతర్జాతీయ నియంత్రణ. తర్వాతి ప్రశ్న, 2025 సంవత్సరంలో G20 థీమ్ ఏమిటి? 2025 సంవత్సరంలో G20 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ సి తర్వాత ప్రశ్న, బ్రిక్స్లో ఎన్ అక్షరం ఏ దేశాన్ని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి లేదు. బ్రిక్స్ అనే పదంలోనే ఎన్ అనే అక్షరం లేదు. అయితే తర్వాత ప్రశ్న, నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బ్రసెల్స్. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి న్యూయార్క్. 2025 సంవత్సరంలో వాతావరణ మార్పు ప్రభావం ఎక్కువగా కనిపించిన రంగం? ఆప్షన్ బి ఆహార ఉత్పత్తి. తర్వాత ప్రశ్న, మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ నిర్వహించే దేశం? ఆప్షన్ బి జర్మనీ. తర్వాతి ప్రశ్న,
బ్రిక్స్ సమ్మిట్ 2025 సంవత్సరంలో జరిగిన నగరం? ఆప్షన్ సి రియో డి జెనీరో. తర్వాతి ప్రశ్న, ఏఐ యాక్షన్ సమ్మిట్లో ప్రధానంగా చర్చించిన అంశం ఏది? ఆప్షన్ బి గ్లోబల్ ఏఐ నియంత్రణ. ప్రపంచ ఆరోగ్య భద్రతకు ముప్పుగా మారిన ప్రధాన కారణం? ఆప్షన్ బి వాతావరణ మార్పు. 2025 సంవత్సరంలో ఆన్లైన్ స్కామ్లను ఎదుర్కొనేందుకు ఏ దేశం అంతర్జాతీయ సమావేశం నిర్వహించింది? ఆప్షన్ బి థాయిలాండ్. తర్వాతి ప్రశ్న, నాటో అనేది ఏ రకమైన కూటమి? ఆప్షన్ బి సైనిక. తర్వాతి ప్రశ్న, యుఎన్లో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆప్షన్ సి 193. తర్వాతి ప్రశ్న, ప్రపంచ వాతావరణ సదస్సులు ప్రధానంగా ఏ అంశానికి సంబంధించినవి? ఆప్షన్ బి వాతావరణ మార్పులు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు కరెంట్ అఫైర్స్లో టాప్ 25 ప్రశ్నల గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలోని మరో 25 ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.